ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. యోహాను సువార్తమానము 14వ అధ్యాయము 18వ వాక్య భాగాన్ని నేను చదువుతానండి. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. మిమ్మును అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. యేసయ్యకి స్తోత్రము కలుగును గాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మీ అందరితో ఈ ఉదయకాలం చెప్తున్న ఒక చక్కటి నగ్న సత్యం ఏంటో చెప్పనా? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. నేను మిమ్మల్ని అనాథిగా విడువను. మీ పిల్లలను అనాథులుగా చేయను. నీ కుటుంబాన్ని అనాథులుగా చేయను. ఎందుకో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విషయం మట్టే కలవరపడుతున్నావేమో. నాకెవరూ లేరు. ఒక మాటలో చెప్పాలంటే కట్టుకున్న భర్త లేడు, కట్టుకున్న భార్య లేదు, ఇటు చూస్తే పిల్లలు లేరు, ఎంతో ఆస్తి ఉంది గాని ఏమండి ఆదరించే వాళ్ళు లేరు. ఎటు చూసినా చీకటే. నన్ను ఒక్కళ్ళు కూడా పలకరించట్లేదు, నన్ను ఒక్కళ్ళు కూడా ఆదరించట్లేదు. నా దగ్గరికి వస్తున్నారు, నా అవసరాలు తీర్చుకుంటున్నారు కానీ నన్ను ఆదరించే వాళ్ళు నాకు కనబడట్లేదు, నన్ను ధైర్యపరిచే వాళ్ళు నాకు కనబడట్లేదని కుమిలి 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 ఏడుస్తున్నారా తల్లులారా? ప్రియమైన తండ్రి, ఓ యవనస్తుడా, యవన బిడ్డ, నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరో తెలుసా? నిన్ను అనాథగా విడిచే దేవుడు కాదంట. ఆయన ఎవరో తెలుసా? నిన్ను అనాథులుగా విడవనని చెప్పిన దేవుడు అంటున్నాడు, నేను మరలా నీ దగ్గరికి వచ్చి నేను నిన్ను హత్తుకుంటాను, నేను నిన్ను ఎత్తుకుంటాను. మరి అనాథులుగా విడవకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఆయన నిన్ను హత్తుకోవాలంటే, ఆయన నిన్ను ఎత్తుకోవాలంటే, ఆయన నీతో ఉండి నిన్ను ముందుకు నడిపించాలంటే ఏం చేయాలి? అపోస్తుల కార్యం 1:8 రాయబడి ఉంది కదా ఒక చక్కటి మాట. పరిశుద్ధాత్మ ఆ వరాన్ని, అభిషేకాన్ని పొందుకుంటే ఆయన మీలోకి వచ్చి శక్తినిస్తాడు. అంటే దేవుడు మనతో ఉండి నడిపించాలంటే పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకోవాలి. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ లేకుండా ఏమీ జరగదు. ఆ పరిశుద్ధాత్మను నీలోకి వస్తే ఆదరణ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే సమాధానం కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే శత్రువుకి అపజయం, నీ కుటుంబానికి నీకు జయం కలుగుతుంది. ఎందుకంటే ఈ భూ ప్రపంచంలోనైనా దురాత్మ సమూహములోనైనా పరిశుద్ధాత్మకు మించిన శక్తి ఏమీ లేదు. హల్లెలూయా. దేవుని శక్తిని ఓడించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? అంత శక్తి కలిగిన దేవుడు నీ కొరకు ఆదరణకర్తగా మారిపోతున్నాడు. అనాథులుగా విడువను అని చెప్పిన యేసయ్యా. చూసారా? అనాథులుగా విడువనని ప్రభువే చెప్పాడు. ఆయన ఆదరించే దేవుడు, ఆయన నీ కన్నీళ్లు చూచే దేవుడు. చాలా మంది దిక్కు ముక్కు లేకుండా కలవరాల మధ్యలో ఉంటారండి. చాలా మంది భయపడాల్సిన అవసరం లేదు. నిన్నే ఒక అనేకులను ఆదరించే వ్యక్తిగా చేయగలడు. తల్లి మదర్ తెరీసా గారు ఏమండి ఒంటరిగా ప్రారంభించారు. దిక్కు లేని వాళ్ళని ఆదరించాలని, కుష్టు రోగులను బాగు చేయాలని, ఏమండి చీవుడు కాచుకుంటూ సరైన వస్త్రాలు లేకుండా అసహ్యకరమైన, ఏమండి ఎన్నో రోజులు స్నానం లేకుండా రోడ్డు పక్కన పడిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఆదరించి స్నానం చేసి ఒక అనాథాశ్రయం కట్టి ప్రపంచానికి తెరీసాగా మదర్గా మారిపోవడానికి కారణం యేసయ్య మనస్సు ఆమెలో ఉంది కనుక అనేకులను ఆదరించి. ఈ రోజున దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు కనుక నీవు కూడా అనేకులను ఆదరించుదువు గాక. దేవుడు నీలో ఉండి నడిపించునుగాక. ఆ ఆదరణకర్త అయిన దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ శక్తిని పొందుకొని ఆదరణ లేని అనేకులను మీరు ఆదరించండి. ఈ రోజున చాలామంది ఆదరణ పొందుకున్న తర్వాత అనేకులను ఆదరించడం మానేశారండి. చాలా తప్పు కదా. సాధ్యమైనంత వరకు కష్టాల్లో ఉన్నవారిని, సమస్యల్లో ఉన్నవారిని నువ్వు ఏ ఆదరణ పొందుకున్నావో అదే ఆదరణ వారికి పంచుదువు గాక. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, ఆదరణ లేక కొట్టబడి ఉన్న వారిని ఆదరిస్తానని, అది నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ పొందుకుంటే నిత్య ఆదరణ కలుగుతుందని మాట్లాడావు. ఆ ఆనందాన్ని కలిగించి, ఆదరణ కలిగించి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆదరించునుగాక. ఆమెన్.